అంటే డబ్బుల్ని కూడా వదలట్లేదండి. జనాల డబ్బులు అలాగూ కొట్టేస్తున్నారు. అంటే పాపభీతి అనేది లేదని అర్థమవుతుంది. ఎవరికి ఎవరు డబ్బులు కొట్టేశారని అనుకుంటున్నారా? మనం 500 సంవత్సరాలు కష్టపడి ఫైట్ చేసి పోరాడి కట్టుకున్న రామ మందిరం పాయి పోగేసి అంటే సారీ హిందీ వచ్చేస్తుంది, పైసా పోగేసి డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరూ ఎంతో కొంత రామ మందిరానికి ఇచ్చారంటే ఆ డబ్బులన్నీ దొబ్బేశారు. ఎంత దొబ్బారంటే 7 కోట్లు దొబ్బేశారు. ఆడిట్ ప్రాసెస్ నడుస్తుంది. ఈ ఆడిట్ ప్రాసెస్ ప్రకారంగా తెలిసింది ఏంటి అంటే రామ్ మందిర్ సేవా ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళు బుకాయిస్తున్నారు. కానీ జరిగిన విషయం ఏంటి అంటే 7 కోట్లు మిస్సింగ్. ఈ విషయము మహిపాల్ సింగ్ అని ఆయన ఆ క్యాష్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆయన, అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆయన కనిపెట్టి చెప్తే దాన్ని డిస్రిగార్డ్ చేశారు. ఆయన చెప్పింది కన్సిడర్ చేయకపోగా డిస్రిగార్డ్ చేశారు. ఆయన్నే జాబ్ లోంచి కూడా తీసేశారు. అయితే ఇది బయటకు వచ్చింది. నిజం నిప్పు లాంటిది. నివురుగప్పిన నిప్పు ఎంతోసేపు తాగదు కదా, బయటికి వచ్చింది. అలాగే ఈ విషయం మీద ఇప్పుడు యోగి గవర్నమెంట్ సిట్ వేస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరగాలి, డబ్బులు బయటికి రావాలి. ఆ డబ్బులు లెక్కేసిన వాళ్ళకేం ఫ్రీగా చేయించుకోరు. వాళ్ళకి నెలకి 20,000 రూపాయలు జీతం ఒక్కొక్కళ్ళకి డబ్బులు లెక్కెట్టినారు. అయినా కూడా డబ్బుల కోసం కకృతి పడ్డారంటే పాపభీతి లేదు అని అర్థమవుతుంది. మనుషుల డబ్బులు ఎలాగో కొట్టేస్తున్నారు, అది కూడా తప్పే. దేవుడి డబ్బులు కూడా అసలు కొంచెం కూడా భయం లేదా? పాపం తగులుతుందని కూడా లేదా? కర్మ ఎప్పటికైనా తగులుతుంది, అనుభవిస్తారు. మీ వంశాలే కట్టి కుడుపుతాయి. జాగ్రత్త. జై శ్రీరామ్.